హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా మనం క్రంచీగా పిల్లలకి స్నాక్స్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. వీటి కోసం ఒక కప్పు గోధుమ పిండి ఉంటే సరిపోతుంది. ఒకే ఒక కప్పు గోధుమ పిండితో మనం చాలా ఈజీగా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేయొచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. దానిలోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 1 స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని బాగా రబ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. ఇలా అంతా కూడా బాగా రబ్ చేస్తూ పిండిని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూసారు కదా, నూనె వేసుకొని కలుపుకున్న తర్వాత ఇలా ముద్దలాగా అవ్వాలి. అప్పుడే మనకి కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ మెత్తగా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత దాన్ని కవర్ చేసి పక్కా పెట్టుకొని ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి కొంచెం గోధుమ పిండిని అలానే కొంచెం కార్న్ఫ్లోర్ని అందులోకి కాస్త ఆయిల్ని వేసి ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు నేను చూపించిన విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. తర్వాత మనం ఆల్రెడీ చపాతీ పిండిలా కలుపుకున్న పిండిని తీసుకొని మనకి వీలైనన్ని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు మొత్తం 7 బాల్స్ అయితే వచ్చాయి. వీటిని ఒక్కొక్కటి తీసుకొని చపాతీలా వత్తుకోవాలి. మధ్యలో అవసరమైతే కొంచెం పొడి పిండిని చల్లుకొని ఇట్లా చపాతీలా చేసుకోవాలి. అన్నిటినీ కూడా ఇలానే చపాతీలాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క చపాతీని తీసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మిక్స్ని ఇలా పైన వేసుకుంటూ పొడిపిండి చల్లుకుంటూ ఇంకొక చపాతీని దాని మీద పెట్టుకోవాలి. పొడిపిండి అనేది కొంచెం ఎక్కువగానే చల్లుకోండి. తర్వాత ఇలా ఇంకొక చపాతీని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఆ మిక్స్ని అలానే పొడిపిండిని చల్లుకోవాలి. తర్వాత ఇక్కడ చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. అలానే మళ్ళీ అప్లై చేసుకొని ఇందాక చూపించినట్లుగానే మళ్ళీ అప్లై చేసుకొని ఇక్కడ చూపించినట్లుగా ఇట్లా ఒక స్క్వేర్ షేప్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని అలానే మిగతావి కూడా ఇలాగా స్క్వేర్ షేప్లో చేసుకొని మళ్ళీ చపాతీలాగా వత్తుకోవాలి. ఇక్కడ మరీ పలచగా ఏం అవసరం లేదండి. నార్మల్గా వత్తుకొని తర్వాత మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒకసారి మిక్స్ని అలానే పైన పొడి పిండిని చల్లుకొని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ కూడా ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి వత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల మన స్నాక్స్ అనేవి చాలా క్రంచీగా వస్తాయి. అలానే లేయర్స్ లాగా లోపల మనకి పిండి అనేది ఫామ్ అవుతుందండి. దానివల్ల క్రంచీనెస్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు మరీ పలుచగా కాకుండా నార్మల్గా ఈ చపాతీల్ని వత్తుకొని మీకు కావాల్సిన సైజులో ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ మందంగా ఉంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మనకి ఈ స్నాక్స్ అనేవి ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అనేది వస్తుంది. తర్వాత ఆయిల్ని హీట్ చేసుకొని వీటిలో కొంచెం కొంచెంగా మనం కట్ చేసుకున్న పీసెస్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వేయగానే బాగా పొంగినట్టు అయ్యాయి. లోపల గుల్లగా బయట క్రిస్పీగా చాలా క్రంచీగా ఈ స్నాక్స్ అనేవి ఉంటాయండి. మీరు ఈ పిండిని కలుపుకునేటప్పుడు కావాలంటే మీరు కొంచెం జీలకర్ర లేదంటే కొంచెం వాము ఇలా ఏవైనా వేసుకోవచ్చు. కారం కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఏం వేయకుండా ఓన్లీ సాల్ట్ మాత్రమే వేసాను. మీకు ఒకవేళ ఇంకా కావాలి అనుకుంటే 2 టైమ్స్ ఫ్రై చేసుకోండి. క్రిస్పీనెస్ అనేది ఇంకా బాగా వస్తుంది.
చూసారు కదా, స్నాక్స్ అనేవి రెడీ అయిపోయాయండి. ఒక్క కప్పు గోధుమ పిండి ఉంటే మనం ఈజీగా ఇంట్లోనే పిల్లలకి స్నాక్స్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. అట్టనే లోపల లేయర్స్ లాగా బయటికి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ స్నాక్స్ అనేవి. ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.